హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం గేమ్ చేంజర్ మూవీ గురించి క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఒకరు. రామ్ చరణ్ గారు తాజాగా ఇండియాలోనే గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శంకర్ గారి దర్శకత్వంలో రూపొందించిన గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర గారు ఈ మూవీలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఎస్జే సూర్య గారు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా, తమన్ గారు ఈ మూవీకి సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్తో దిల్ రాజు గారు ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు గారు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఇదిలా ఉంటే చాలా మంది శంకర్ గారి దర్శకత్వంలో తాజాగా రూపొందించిన ఇండియన్ 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో గేమ్ చేంజర్ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సెంటిమెంట్ ఏంటి అనుకుంటున్నారా? ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది. పెళ్ళైన చాలా సంవత్సరాల తరువాత రామ్ చరణ్ గారికి, ఉపాసన గారి దంపతులకు ఒక పండంటి బిడ్డ జన్మించింది. అలాగే చిరంజీవి గారికి కూడా పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా నిహారిక గారు కూడా కమిటీ కుర్రాళ్ళు సినిమాను నిర్మించగా అది కూడా బ్లాక్ బస్టర్ టాక్ను తెచ్చుకుంది. దానితో రామ్ చరణ్ గారు కూడా ఈ సంవత్సరం గేమ్ చేంజర్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటారు అని మెగా ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.